మనోడు చైన్ కడుతున్నాడు మన ప్రియాంశు. ఇది పరిస్థితి. ఓ భయ్యా, టైర్స్ ఈ విధంగా ఇరుక్కుపోయినాయి. వీ హ్యావ్ ఎ చైన్స్. మనం రాత్రి స్టే చేసిన హోటల్ ఏకే కాంటినెంటల్. పొద్దునే వేడి వేడి వాటర్ ప్రశాంతంగా స్నానం చేసుకున్నాం. ఇది మనం వెళ్ళబోయే కార్ టొయోటా హైలక్స్. పొద్దున్నే పాప మనం వచ్చేసాడు, నేనంతా వెయిట్ చేయించాము. మాకే బాధ అనిపించింది, చాలా పొలైట్గా మాట్లాడుతుండే. ఆయన పేరు ప్రియాంష్. అండ్ నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈరోజు మన డే 2 మనం బయలుదేరుతున్నాం. ఇక్కడ జిరాక్పూర్ చండీగఢ్ దగ్గరలో ఉంటుంది. జిరాక్పూర్ నుంచి షిమ్లాకి 3 to 4 hours జర్నీ టైం పట్టవచ్చు. పొద్దునే సన్ రైజ్. ఇలాంటి ప్లేసెస్లో సన్ రైజ్ ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ఆల్రెడీ నోటిని పొగలు వస్తున్నాయి, చలి గట్టిగా ఉంది ఇక్కడ. ఇప్పుడు టెంపరేచర్ 9 ఉంది. నేను మీకు మాతో పాటు వచ్చే డ్రైవర్ చూపిస్తా. సో ఈయన మా గురించి చాలా ప్రశాంతంగా వెయిట్ చేసిండు, అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మార్నింగ్ చెప్పిన టైంకి వచ్చేసాడు, మేమే లేట్, ఇంకా మన వాళ్ళిద్దరు రావాలి. సో ఈరోజు జర్నీ కొంచెం ఎక్సైటింగ్గా ఉండబోతుంది. షిమ్లాలో మంచు గట్టి పడిందంట, మంచు కరుగుతుంది కూడా, మధ్య మధ్యలో బ్లాక్స్ ఉన్నాయంట, వెహికల్స్ ఆగిపోతున్నాయంట. ఎలా ఉంటుందో తెలియదు. ఇది 24th January, 24, 25, 26 3 రోజులు హాలిడే వచ్చింది కాబట్టి చాలామంది అటువైపు వెళ్తారు. మాకు ట్రాఫిక్ తగలబోతుంది. ఇంకా లేట్ చేయకుండా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మా జర్నీ మొదలై గంట దాటింది. ఇక కొండలు ఎక్కుతూనే ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఎంట్రీ అయిపోయింది. అండ్ ఇప్పుడే ఒక ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ సలాడ్ తిన్నాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. కడుపుకి ప్రశాంతంగా అనిపించింది. కొంచెం ముందుకెళ్తే ఒక మంచి హోటల్ దగ్గర ఇడ్లీ దోశ తింటారా లేకపోతే ఇక్కడ తింటారా అని అడిగాడు. సో ఇక్కడ తింటామని చెప్పాము, ఎందుకంటే అక్కడంతా మనం అదే తింటాం కాబట్టి, మనది ఇక్కడ పాడు చేస్తారు టేస్ట్ కాబట్టి. ఆ విధంగా కొంచెం ముందుకెళ్ళాక బ్రేక్ఫాస్ట్ అవుతాం. ఇక్కడ నుంచి 3 hours చూపించిన జర్నీ షిమ్లాకి. రోడ్ అయితే క్లియర్ అయిందంట, స్నో క్లియర్ అవుతుంది. ఇదంతా జర్నీ మనకు బోరింగ్గా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాక చూద్దాం పరిస్థితి ఎలా ఉందని చెప్పి అయితే ఏమీ రికార్డ్ చేయట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ షిమ్లా చేరిపోతాం. ఈరోజు ప్లాన్ అయితే షిమ్లాలోనే రేపు మార్నింగ్ బయలుదేరుతాం. మన మెయిన్ ట్రిప్ పీటీ ఎక్స్పెడిషన్ రేపు పొద్దు నుంచి ఉంటుంది. ఈరోజు అయితే ఈ జర్నీ, దాంతోపాటు షిమ్లా వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. సో అది ఈరోజు వీడియోలో ఉండబోతుంది. సో అది మన ప్లాన్. ఆల్రెడీ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా ఉండాలని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా రికార్డ్ చేయకుండా మెయిన్ ఈ విధంగా మెమరీస్ పెట్టుకుందామనే మా ఈ కంటెంట్ క్రియేషన్ ప్లాన్ కూడా. అంటే ఎక్కువ కంటెంట్ క్రియేషన్ బిజీలో ఒక్కోసారి ఎంజాయ్ చేయలేకపోతాం. అలా కాకుండా ఇది మాది జరుగుతూనే ఉంటుంది, ఇది మధ్య మధ్యలో ఇది ఆన్ అవుతూ ఉంటుంది. సో అది ప్లాన్. మన వాళ్ళ దగ్గర సెటిల్ అయ్యారు విజీ అండ్ సాయిబాబు. అది జర్నీ అయితే బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిన్న ఆ తలనొప్పి నుంచి ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నాం. అది మధ్య మధ్యలో ఇలాంటి ట్రాఫిక్లు అయితే కామన్. ఇంకా ఇక్కడ దారిలో హోటల్ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ ఆలూ పరాటా, ఆలూ తడకా ఏమి చెప్పాడు, ఆలూ తందూరి పరాటా మస్తు అనిపించింది. ఈ ఆకల్లో క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయా. మాట తరబడుతుంది నోటి నుంచి, పొగలు వస్తుంది. ఇంకా షిమ్లా వస్తుంది, ఇంకా ఎలా తెలియదు పరిస్థితి. ఎండ వచ్చింది, బాగుంది. జై శ్రీరామ్, జై గణేష్, స్వామి శరణమయ్యప్ప. ఇంకా కారులో చలి తెలియలేదు, బయటకు వచ్చాక చలి ఎదిరించింది మన బండి. లెట్స్ గో. ఇక్కడ మీకు ఈ కొండల పైన కనబడుతుంది కదా స్నోఫాల్. ఇదంతా సోరాన్ వ్యాలీ దగ్గరలో. ఇక్కడ ఎప్పుడు స్నో పడదంట. 2-3 years నుంచి అసలు ఇక్కడ షిమ్లా అంత ఏరియాలో స్నో తక్కువ ఉందని చెప్పారు. అలాంటిది నిన్న పడిన భారీ స్నోకి స్నోఫాల్ ఇక్కడ దాకా వచ్చింది. ఈయన మన ప్రియాంష్ కూడా షాక్ అవుతున్నాడు. ఇక్కడ స్నో ఇప్పుడు రాదు కానీ ఇప్పుడు వచ్చింది అంటున్నాడు. చల్లగాలికి మజా ఉంది. మంచి ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఉంది ఈరోజు మాత్రం. ఏమంటావు ఇది? అంటే ఇక్కడ నుంచి మన ట్రిప్ స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా మంచి ఎక్సైట్మెంట్ ఉంది. నిన్నటి హైప్ తర్వాత ఈరోజు మంచి జోష్. నా మాట తరబడడం మామూలు లేదు, మంచి ఎక్సైట్మెంట్ ఉంది. వెళ్తున్నాం, ఇంకొక 60 kilometers ఉంది షిమ్లాకి. పాముల రోడ్ తిరుగుతున్నాయి, ఇంకా దగ్గర చెప్తున్నాడు. టోటల్ ఇవ్వండి మొత్తం కిలోమీటర్ ఇవ్వండి.
ఇదంతా సోలాన్ సిటీ, చాలా పెద్ద సిటీ. మీ కొండంతా కూడా ఈ విధంగా బిల్డింగ్ కనబడతాయి, పైన మొత్తం స్నోఫాల్. సోలాన్ లుక్స్ బ్యూటిఫుల్. ఇలాంటి వ్యాలీస్కి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్స్, ఇంకా మధ్య మధ్యలో జేసీబీ లోడ్లు ఆపడము, ఈ ల్యాండ్ స్లైడ్ క్లియర్ చేయడము, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రావాలి. గూగుల్ టైంని నమ్ముకుంటే అవ్వదు, ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అనమాట. చూడండి, ఈ రాళ్ళు ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇక్కడంతా బ్లాక్ అయింది రోడ్డు. జేసీబీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఈ జామ్ని క్లియర్ చేస్తూ ఉంటాయి. షిమ్లా నుంచి రిటర్న్ అవుతున్న కార్స్ ఇవి. మేము కూడా షిమ్లాకి వెళ్ళకుండా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోవడం కాదు, ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ వేరే రూట్ ఉంది, చేల్ రూట్. ఆ చేల్ రూట్ నుంచి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. ఇవన్నీ మొత్తం ఇవన్నీ కార్స్ పైన, క్యారియర్స్ పైన మొత్తం స్నో. ఈ చల్లదనానికి ఇంకా కరగట్లేవు. ముందంతా వెళ్తున్న కార్స్ అన్నిటిపైన కూడా ఈ విధంగా స్నో స్నో స్నో. కొంతసేపు నిద్ర కొనిగేసిన. ట్రాఫిక్ అయితే బాగుంది. 3 రోజులు హాలిడే కాబట్టి అందరూ టూట్పడ అనమాట. ముందు చూడండి, మొత్తం కార్ పైన, క్యారియర్ పైన. షిమ్లాకి వెళ్ళే దారిలో భారీ ట్రాఫిక్ ఉంది. అందుకే ఇక్కడ లోకల్ డ్రైవర్ కాబట్టి చైల్ అనే ఒక బైపాస్, అంటే ఒక సెపరేట్ రూట్ నుంచి తీసుకెళ్తున్నారు. ఇక్కడ చిన్న అన్ఈజీనెస్, కార్ పక్కన ఆపేసి క్లియర్ చేసుకుంటున్నారు. ఇక్కడ శివయ్య టెంపుల్, ఓం నమః శివాయ్. సో జర్నీ ఈ విధంగా ఉందన్నమాట. చలి గట్టిగానే ఉంది, కార్లో తెలియట్లేదు. బైక్లో వెళ్ళే వాళ్ళు మాత్రం చుక్కలే ఉంటుంది. వ్యాలీ అంతా గ్రీన్ నుంచి బ్రౌన్ అయిపోతుంది. ఈ ఏరియా పేరు CHAIL, చైల్. విజీ నేచర్ కాల్. వీడియో తిప్పించి ఆపేశాడు. 1 అయిపోయింది. చాలామంది ఇదే రూట్ని ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా ఆ ట్రాఫిక్ జామ్ వల్ల. స్నోలో మొట్టమొదటి అడుగు. ఎస్, వీఆర్ ఇన్ సిమ్లా స్నో నౌ. ఇదిగోండి, ఇదంతా స్నో రోడ్. మ్యాటర్ ఏంటంటే షిమ్లాకి వెళ్ళే దారి అంతా బ్లాక్ ఉంది. అందుకే చాలామంది షార్ట్ కట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఒక షార్ట్ కట్. మధ్యలో ఎవరో వెహికల్ అయిపోయిందంటే పక్కన ఆపి చూడడానికి వెళ్ళారు మావాడు. కాలు స్లిప్ అవుతున్నాయి, బండి స్లిప్ అవడంలో తప్పే లేదు. ఇదంతా సిమ్లా స్నో. యో, ఇదిగోండి మొత్తం నిన్న పడ్డ స్నోకి జై హో జంతా. ఇక్కడ మీ డ్రైవింగ్ స్కిల్స్ అన్నీ బయటపడతాయి. చాలా స్నో ఉంది. ఇంకా ముందుకి కాజా అయితే నిన్న స్నో తుఫాన్ అంట. రేపటి నుంచి అదే పని మనకి. ఇంకా స్నో 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 వింటర్ స్పిట్టి ఎక్స్పెడిషన్. ఎస్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ జిందగీలో ఫస్ట్ టైం. అంటే ఇంత స్నోలో కారు, ఇలాంటి ట్రిప్. లెట్స్ ఎక్స్ప్లోర్. చైన్స్ కట్టినా కానీ ఈ జిమ్ని లాగలేకపోతుంది, అంత స్నో ఉంది. నేను జస్ట్ ముందుకెళ్ళి చూస్తున్నా మా వెహికల్ వెళ్తుందా లేదని చెప్పేసి. ఇంకెక్కడైనా జామ్ ఉందేమో అని చూస్తున్నా కానీ ఏం జామ్ లేదు. స్నో మాత్రం చాలా గట్టిగా ఉంది. ఎనీవేస్, ఇట్స్ గోయింగ్ టు బీ స్పిటీ వింటర్ ఎక్స్పెడిషన్ కాబట్టి ఇలాంటి అడ్వెంచర్స్ ఉంటాయి. డిస్టెన్స్ లెక్క పెట్టకూడదు. 100 కిలోమీటర్లు గంటలో వెళ్ళిపోవచ్చు, 2 గంటలు వెళ్ళిపోవచ్చు అని కాదు. 100 కిలోమీటర్ ఇక్కడ 10 గంటలు పట్టచ్చు. సో అలా ఉంటుంది ఈ వింటర్ స్పిటీ ఎక్స్పెడిషన్. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రావాలి. క్లియర్ స్కై, బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ పైనంతా కూడా మంచు, ఎక్కడ చూసినా మంచు. వీఆర్ ప్రౌడ్లీ ఎక్స్ప్లోరింగ్ వింటర్ స్పిటీ అండ్ మీ రైడర్ MK మధు కిరణ్ హియర్. ఫీలింగ్ గ్రేట్. ఇది డే 1. ఇంకా డే 2 ఇంకా చాలా ఉంది. జస్ట్ సిమ్లా దగ్గరలో ఉన్నాం, మనం స్పిటీ వెళ్ళబోతున్నాం. 2 months స్నో పడింది నిన్నైతే. చాలా మంచి అనిపిస్తుంది. హెల్త్ కాపాడుకోవాలి మెయిన్. హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం చాలా తలనొప్పి ఉంటుంది. లైట్గా హెడేక్ అయితే ఉంది, బట్ స్టిల్ మన హెల్త్ని కాపాడుకుంటే నెక్స్ట్ 6-7 days, ఆల్మోస్ట్ 8 days ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు. జై శ్రీరామ్, జై గణేష్.
ఇదిగోండి మా ప్రియాన్స్ బ్రో వచ్చేస్తుండు హైలైట్ చేసుకొని తగ్గేది అన్నట్టు. ఖతర్నాక్ డ్రైవర్ ఉన్నాడు. ముందుకెళ్ళి చూద్దాం ముందేమైనా జామ్ ఉందా క్లియర్ ఉందా ఏమో తెలియదు. అయ్యో మీకు ఫ్రీగా ఇవన్నీ వ్యూస్ చూపించేస్తాను చూడండి. మా టయోటా హైలైట్స్ కొట్టుకెళ్ళిపోతుంది ఇలాంటి స్నోలో కూడా. వాట్ ఏ ఫీల్. పోతే 50-60 వేలు ఇలాంటి ఫీల్ మళ్ళా రాదు. చూడండి స్నో ఎలా ఉందో. వెహికల్ అన్నీ వెనకాల ఆగిపోయినాయి. మా బండి మాత్రం ఆక్కెళ్ళిపోతుంది. ఆపాను కానీ ఇక్కడ స్నోలో ఇరుక్కుంది. పక్కనే ఆల్టో ఉండడం వల్ల ఇబ్బంది అయింది. ఇక్కడ డ్రైవర్ది స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెహికల్ ప్రాపర్ వెహికల్ ఉండాలి. మాట కూడా సరిగ్గా రావట్లేదు, చలి గట్టిగా ఉంది. ఫీల్స్ అమేజింగ్. స్టార్టింగ్లోనే స్నో ఎక్స్పీరియన్స్ జస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. వావ్, ఇంత దట్టమైన స్నోలో కూడా బండి లాక్కెళ్ళిపోతుంది అంతే. అసలు వేయలేదు అయినా కానీ ఈ యోకోహామా టైర్స్ లాగేస్తుంది అంత బండి. అండ్ ఆల్సో బండి పవర్. మన ఎక్స్పర్ట్ డ్రైవర్ ఆగి బొలెరో రుకావే. ముందు బండి ఆగిపోయి ఉంది. ఇలాంటి బండ్లు ఆగిపోతే మాత్రం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. బండి వదిలేసి వెళ్ళిపోయాడు, మీరు చూడొచ్చు. మన బండి బండే తిరిగిపోతుంది దెబ్బకి. ఓ భయ్యా, బండి కదలట్లేదు. దిగమని చేయాల్సి వస్తుంది ఇప్పుడు. టైర్స్ ఈ విధంగా ఇరుక్కుపోయినాయి. వీ హ్యావ్ ఎ చైన్స్. మా హైలెక్స్ ఇరికింది. ఇబ్బందులు చూడండి. చైన్లు వేస్తున్నాము, ఒక జాక్ పెట్టేసి లిఫ్ట్ చేసి ట్రై చేస్తున్నాము. ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చారు రెస్క్యూకి. ఈ బండి ఇరుక్కుంది అనుకున్నాం, అంతలోనే మా బండి ఇరికింది. ఇప్పుడు ఇట్లుంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్. ప్రిపేర్ అయి ఉండాలి ఆల్రెడీ. చీకటి అయితే మాత్రం చాలా ఇబ్బంది. చెట్లపై నుంచి టపా టపా అని పడుతున్నాయి. ఇదిగోండి స్నో. ఇవన్నీ వెహికల్ మాది ఇరుక్కుంది. ఫుల్ ఆఫ్ స్నో ఉంది. ఇక్కడ డీప్ స్నో ఉంది కాబట్టి ఇరుక్కుంది. ఇదిగోండి వెనకాలేమో ఈ బండి. మనోడు చైన్ కడుతున్నాడు, మన ప్రియాంశు. ఇది పరిస్థితి. చక్రాలు తిరిగిపోతున్నాయి కానీ బండి ముందుకు వెళ్ళట్లే. ఒక గంట సేపు స్ట్రగుల్ తర్వాత బయటకు వచ్చింది. ఇంతమంది హెల్పింగ్ వచ్చారు. అందరు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. చైన్లు, హైడ్రాలిక్ జాక్, ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ యూజ్ చేస్తేనే బయటకు వచ్చింది. ఇందులో అందరికంటే ధైర్యవంతుడు ఇదే మన ప్రియాంశు. యో మన బ్రో ప్రీతం బ్రో, మనతో పాటు స్పిటి ఎక్స్పెడిషన్ చేస్తున్నా ప్రీతం బ్రో. యో వద్దని చెప్పి నాకన్నా ఇరుక్కుంటారు అంటే అన్న వచ్చారు ధైర్యం. ఏంగా చూద్దాం, ఫన్ కోసం వచ్చేసినాం. యా దిస్ ఇస్ ఫన్, దిస్ ఇస్ అడ్వెంచర్, దిస్ ఇస్ వింటర్ స్పిటి వచ్చాడు అన్న. ఆగానా రైట్. వావ్, వాట్ ఏ ఫీలింగ్ యార్. ఇదంతా మేము ఇరుక్కున్న ప్లేస్. చూడండి స్నో ఎంత ఉందో, రోడ్ కనబడతలేదు. చాలు ఇవన్నీ తీసుకెళ్ళాలి మేము ఇప్పుడు. थोड़ा सा ये आगे यहाँ पे बस 1 किलोमीटर भी नहीं रहा. 1 किलोमीटर
వాడు ఆల్టోడ్ తగ్గట్లేదు, వచ్చేస్తున్నట్లనే. వా, మా బండి అయితే దారి క్లియర్ అయింది, కొంచెం హ్యాపీ. ఇంకా బయలుదేరడం ముందు ఇంకేమో తెలియదు పరిస్థితి. రెడీ చేస్తున్నాం, అంతా తీసిన సామాన్లు పడేసి మళ్ళీ బయలుదేరుతాం. మంచే మంచు. ఇంతసేపు మంచులో టైం స్పెండ్ చేస్తాం అనుకోలేదు. ఇక్కడ టెంపరేచర్ 4 డిగ్రీ ఉంది, లైట్గా మంచు కరుగుతుంది, చెట్లకి వెళ్ళి ధనాధన పడుతుంది, జాగ్రత్త ఉండాలి. నెత్తి మీద పడితే అంతే సంగతులు, మాట తడబడుతుంది. వింటర్ స్పిటి ఎక్స్పెడిషన్లో డే 2. ఇది అమేజింగ్ అడ్వెంచర్ మొదలైపోయింది మాది.